పైన సిఐడి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా చూసాం మనం ఈ ఏదైతే మద్యానికి సంబంధించి కూడా అక్రమంగా కూడా దాంట్లో లావాదేవీలకు సంబంధించి కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఇవన్నిట్లో ఆయన ప్రధానంగా కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా కూడా చాలా వరకు కూడా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొన్న మధ్య దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ కూడా మాయం చేసే నేపథ్యంలో ఒక వ్యక్తి పోలీసుల కంప్లైంట్ చేయడం, ఈయనను మళ్ళీ పట్టుకోవడం, వాటిని రికవరీ చేయడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. ప్రస్తుతం అయితే సిఐడి ఆయన పైన కేసు నమోదు చేసింది. రైట్, చూద్దాం. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి బృందాలు కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం కుంచన్పల్లిలోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టిన అధికారులు చెన్నైకి చెందిన ఒక మద్యం కంపెనీ లావాదేవీలకు సంబంధించిన రహస్య డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇక ఎక్కువగా ఆర్డర్లు పొందిన ఆ మద్యం కంపెనీ ప్రతినిధులతో వాసుదేవరెడ్డి జరిపిన ఆర్థిక లావాదేవీలు, అనధికారిక నగదు వ్యవహారాలపై సిఐడి కూపీలాగుతోంది. ఎన్నికల ఫలితాలకు ముందే వాసుదేవరెడ్డి అక్కడి నుంచి కీలక డాక్యుమెంట్లు తరలించినట్లు, కొన్ని సీసీటీవీ ఫుటేజీలను సిఐడి సేకరించినట్లు సమాచారం. అధికారులు మొత్తం కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఏదైతే శుక్రవారం అంటే నిన్న కుంచినపల్లిలో ఆయన నివాసంలో సోదాలు చేపట్టిన అధికారులు అత్యంత కీలకమైన ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. చెన్నైకి చెందిన ఒక మద్యం కంపెనీకి లావాదేవీలకు సంబంధించిన అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఎక్కువగా ఏ డిస్టిలరీస్ ఆర్డర్లు పొందారో ఆ మద్యం కంపెనీల ప్రతినిధితో వాసుదేవరెడ్డి జరిపిన ఆర్థిక లావాదేవీలతో పాటు అనాధికారిక నగదు వ్యవహారాలపై సిఐడి కూపీలాగుతుంది. ఎన్నికల ఫలితాల ముందే వాసుదేవరెడ్డి అక్కడి నుంచి కీలక డాక్యుమెంట్లు తరలించినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమాచారం సిఐడి అధికారులు అందుకున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మొత్తం కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక విజయవాడలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో డిస్టిలరీ విభాగానికి చెందిన సిఐడి సీజ్ చేసింది. 10 రోజుల క్రితమే, అంటే ఎలక్షన్స్ అయిన కొన్ని రోజులకే అది బెవరేజ్ కార్పొరేషన్ అదే కార్యాలయాన్ని అయితే సీజ్ చేయగా గురువారం 2వ అంతస్తులో ఉన్న డిస్టిలరీ కార్యాలయానికి తాళాలు వేసింది. కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి డిస్టిలరీ కమిషనర్ గా కూడా వ్యవహరించారని తెలుస్తుంది. అయితే ఎన్నిటికి సంబంధించిన ఆధారాలు పక్కాగా సిఐడి అధికారులు అయితే సేకరించారని తెలుస్తుంది. దీంతో అక్రమాలపై విచారణకు ఇబ్బంది రాకుండా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు కూడా. డిస్టిలరీ వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చెప్పి బ్రాండ్ల రెన్యువల్ కు సంబంధించి ఏటా భారీగా నగదు, అంటే ఎవరైతే రెగ్యులైజేషన్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి భారీగా నగదు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వాటి మీద కూడా పూర్తిస్థాయి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఏదైతే వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. శుక్రవారం ఒక లేఖ కూడా రాశారు. ఏదైతే గతంలో కేతిరెడ్డి కంప్లైంట్ చేశారు, ధర్మవరం ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కంప్లైంట్ చేశారో కేతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొత్తం కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. వీటన్నిటి వ్యవహారాల మీద కూడా సిఐడి అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించారు. వాసుదేవరెడ్డికి సంబంధించిన ఫోన్ లావాదేవీలు, అలాగే ఆయన జరిపిన ఉత్తర ప్రతిపక్షాలపై కూడా ప్రత్యేకంగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఆయన ఎవరెవరు, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఎవరెవరికి లబ్ధి చేకూర్చారన్న దాని మీద కూడా మొత్తం కూడా సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో మొత్తం కూడా వ్యవహారాలన్నింటినీ కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చెన్నైకి చెందిన ఒక మద్యం కంపెనీకి లావాదేవీల్లో సంబంధించిన అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు అయితే ఇప్పటికే అధికారులు సిఐడి అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. వాటి ద్వారా ఇంకా మరింత సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే రెన్యువల్ చేసే సమయంలో అత్యధికంగా నగదు, అంటే అనాధికారికంగా డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వాటికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా సిఐడి అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఓవరాల్ గా వాసుదేవరెడ్డి ఇంట్లో చేసిన సోదారులు అత్యంత కీలకమైన ఆధారాలు అయితే సేకరించారు.